ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు తన బృందంతో దావోస్ పర్యటనకు బయలుదేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నతాధికారులు ఆయన వెంట వెళ్తున్నారు. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే 4 రోజుల షెడ్యూల్లో బాబు అత్యంత బిజీగా గడపనున్నట్టుగా తెలుస్తోంది. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్ జిందాల్ వంటి ప్రముఖులతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు దావోస్లో వరుసగా 2వ ఏడాది ఏపీ లాంచ్ పేరుతో ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, సీఎం చంద్రబాబు టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన వెంట మంత్రి లోకేష్ తో పాటు టీజే భరత్ కూడా వెళ్ళడం జరిగింది. గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు అక్కడి నుంచి దావోస్ బృందంతో కలిసి నిన్న రాత్రి 1:45 సమయంలో బయలుదేరడం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకి జూరిచ్ కి చంద్రబాబు బృందం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి జూరిచ్ లోని స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అవనున్నారు. అనంతరం సీఎంతో సమావేశం కానున్న ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహా అధ్యక్షులు విధుమాలుల్లా, స్వనతి సింగ్ వీళ్ళు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకి భారత ఎంబసీ ఆధ్వర్యంలో జూరిచ్ లో నిర్వహించే తెలుగు దయోసరా సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో తెలుగు వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. అదేవిధంగా దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీతో వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అదేవిధంగా టాటా సన్స్ చైర్మన్ తోటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ఏదైతే పర్యటన చేస్తా ఉన్నారో ఆర్థిక సంబంధించి దావోస్ పర్యటన చేస్తున్నారో అందులో భాగంగా ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మూల సంస్థల సీఈఓలతోటి చర్చలు జరపనున్నారు. అదేవిధంగా స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించున్నారు. తొలి రోజు 20 దేశాల ఎన్ఆర్టీలతోటి తెలుగు కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తుందో జూరిచ్ లో, ఆ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా పాల్గొన్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కి వెళ్తారని చెప్పి తెలుస్తా ఉంది. దావోస్ లో ఐటీ మంత్రి లోకేష్ కూడా ఈ ఎవరైతే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ఉన్నారో ఆయనతో పాటు భేటీ అవుతారు. అదేవిధంగా సిఐఐ డీజీ చంద్రజిత్ కూడా సీఎం తోటి సమావేశమవుతారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీడియా సంస్థ పోలిటోకు సీఎం ఇంటర్వ్యూ ఉన్నాడు ఫస్ట్ రోజు. అదేవిధంగా 2వ రోజు దిగ్గజ పారిశ్రామికవేత్తల భేటీ కూడా ఆయన పార్టిసిపేట్ చేయనున్నారు. ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫిక్ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సెషన్ లో సీఎం 2వ రోజు పాల్గొనున్నారు. అనంతరం ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ తోటి కూడా సీఎం లోకేష్ సమావేశం కానున్నారు. అదేవిధంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తోటి సీఎం భేటీ అవనున్నారు. అదేవిధంగా తర్వాత ఏపీ లాంచ్ లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్స్ లో సీఎం హాజరవనున్నారు. అదేవిధంగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఉన్నారు. అదేవిధంగా దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టంగ్ తో సమావేశం కానున్నారు. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్ లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్ సమావేశంలో పాల్గొనున్నారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్డేజర్ ఆర్టెడార్ తో చర్చలు జరుపుతారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్టా రెడ్మండ్ తోటి కూడా భేటీ అవుతారు. ఇజ్రాయెల్ మంత్రి నీర్ బర్మత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ తోనూ సీఎం ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. ఆ రోజు సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్ తోటి, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండి పార్క్ జిందాల్ తోటి కూడా సీఎం ప్రత్యేకంగా భేటీ అవనున్నారు. వాళ్ళతోటి చర్చలు కూడా జరపనున్నారు. తర్వాత అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్ సంస్థ మోలర్ మోర్స్ సీఈఓ విన్సెంట్ క్లర్క్ తోటి ముఖాముఖి సమావేశం అవుతారు. ఈ 2 సమావేశాలకు లోకేష్ కూడా హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. జాన్ క్యాపిటల్ సంస్థ సీఈఓ మరెంగే తోటి సీఎం భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కిల్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కూడా
సీఎం హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క మూడో రోజు కూడా వరుస సమావేశాలతోటి మొత్తం బిజీగా చంద్రబాబు నాయుడు గడపనున్నాడు. మూడో రోజు వరల్డ్ ఫోరం పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే నేషనల్ లో సీఎం పాల్గొంటారు. హోరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రీచర్ తోటి కూడా భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శివలాల్ తోటి, ఆ సంస్థ సిఇఓ ఖుష్బు అవస్థ, కొలంబియో ఏఐ అకాడమీ సిఇఓ రాజ్ భట్కటి, స్కాట్ శాండిస్పర్స్ తో సీఎం సమావేశం అవుతున్నారు. బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకనామీ సెషన్ లో కూడా సీఎం ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. అదేవిధంగా ఏపీ లాంచ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారు. అదేవిధంగా వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరుతో నిర్వహించే మరో కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అదేవిధంగా మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో సీఎం బిజీగా గడపనున్నారు. తదనంతరం ఏదైతే 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఈ నెల 22వ తారీఖున దావోస్ నుంచి జ్యూరిక్ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి 23వ తేదీ ఉదయం 8:25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సో ఈ పర్యటన మొత్తం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికే చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇంకా ఈ ఎకనామిక్ ఫోరం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి, అదేవిధంగా కొత్త కంపెనీలు తీసుకురావాలనే ఉద్దేశంతో యువతకి ఏదైతే వీళ్ళు లోకేష్ పాదయాత్రలు హామీ ఇచ్చున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కడికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కానీ అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, అది అందిపుచ్చుకునే అందుకే ప్రయత్నిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జరిగే ఎకనామిక్ ఫోరమ్స్ ద్వారా కొత్త కంపెనీలు కొత్త పెట్టుబడులను ఆకర్షించేసి ఆంధ్రప్రదేశ్ కి మరికొన్ని కంపెనీలు తీసుకొచ్చేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగించుకుంటా ఉన్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.